ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం ఉండబోతోంది? ఒక ట్రాక్ రికార్డ్ ఉంది, మాట ఇస్తే 100% అమలు చేసి తీరుతారు అని. మరి ఈ నేపథ్యంలో ఈసారి మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన పూర్తయిపోయిన నేపథ్యంలో మేనిఫెస్టో ప్రకటన మిగిలింది. ఏముండబోతోంది మేనిఫెస్టోలో? రవీందర్ మరిన్ని వివరాలు అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఈ ట్రాక్ రికార్డ్ నేపథ్యంలో చెప్పారంటే చేస్తారంతే అని ఉన్న నేపథ్యంలో మేనిఫెస్టోలో ఏముంటుంది? ఒక్కసారి మేనిఫెస్టోలో ఉంటే కనుక అమలు చేసి తీరుతారు అనే ఒక హోప్ చాలా మందిలో ఉంది. ఏం పెట్టబోతున్నారు? ఎవరి ఆకాంక్షలకు అనుగుణంగా ఈసారి మేనిఫెస్టో ఉంటుంది? ఖచ్చితంగా బిందు, మేనిఫెస్టో అంటే దాన్ని ఒక ఖురాన్గా, బైబిల్గా, భగవద్గీత చూసుకునేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా అంతే పవిత్రంగా మేనిఫెస్టోని అమలు చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. అయితే దానికంటే ముందుగా పూర్తి స్థాయిలో మేనిఫెస్టోని తయారు చేస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోకి సంబంధించినటువంటి కమిటీ నాయకులతో పాటు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలతో అట్లాగే సీఎంఓలో ఉన్నటువంటి అధికారులతో కూడా పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక మార్లు దీని మీద సమీక్ష కూడా నిర్వహించారు. దాంతోపాటు ముఖ్యంగా అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వారికి మనం ఏం అందించాలనే దాని మీదే ఈసారి కూడా మేనిఫెస్టో ఉండబోతుంది. ఎందుకంటే సహజంగా ఇతర పార్టీలాగా పాలకులు అంటే పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వారు తాము కోరుకున్నది ప్రజల మీద రుద్దడం కాకుండా అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారో వారికి మనం ఏం సేవలు చేయాలి, వారి కంటున్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారంగా ఏం చేయాలనే దాని మీదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మేనిఫెస్టోని అమలు చేస్తుంది. మనం గతంలో చూసాం. మొత్తం నవరత్నాల పేరుతోటి 129 హామీలను అప్పట్లో ప్రకటించారు పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి. వాటిలో 128 అంటే 99% పైగా అమలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలోనే చెప్పాడంటే చేస్తాడంతే అనేటువంటి ఒక నమ్మకం రాష్ట్ర ప్రజలకు కలిగింది. ఆ నేపథ్యంలో ఈసారి కూడా ఖచ్చితంగా అమలు చేసేటువంటి హామీలను మాత్రమే ఇవ్వాలనేది జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ముఖ్యంగా వాటిలో ఏం ఉంచాలనేది కూడా ఇప్పటికీ నిర్ణయం తీసుకున్నారు. ఆయన జిల్లాల టూర్లకు వెళ్ళినప్పుడు కూడా పార్టీ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కానీ మీటింగ్లు పూర్తయిన తర్వాత డయాస్ దిగిన తర్వాత కనీసం 2-3 గంటల పాటు స్థానిక ప్రజలతోటి మమేకం అవుతుంటారు. వారు కోరుకుంటున్నటువంటి కళలు ఏవైతే ఉన్నాయో వారి నుంచి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఎప్పుడు కూడా తన జేబులో ఒక బుక్ పెన్ను కూడా ఉంటుంది, వాటిలో నోట్ చేసుకుంటారు. సో వీటన్నిటిని క్రోడీకరించుకొని ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటించబోతున్నారు. బహుశా ఈ వారం రోజుల్లోనే మేనిఫెస్టో ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంటుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి ఈ మేనిఫెస్టోని ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూస్తే గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే నేపథ్యంలో ఈసారి ఏమైపోతున్నారు అనేది ఇటు రాష్ట్ర ప్రజలే కాదు, ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే గతంలో చంద్రబాబు 2014లో 600 పైగా హామీలు ఇచ్చి కనీసం వాటిలో ఏమాత్రం అమలు చేయని వైనాన్ని చూసాం. రైతు రుణాలు కానీ, డ్వాక్రా మహిళలకు సంబంధించిన రుణాలు కానీ మాఫీ చేస్తారంటూ మోసం చేసిన వైనాన్ని కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఏం చేస్తారనేది 2019లో చెప్పారు. వాటన్నింటినీ చేసి చూపించారు. కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఇంకా ఎక్కువ విశ్వసనీయతని రాష్ట్ర ప్రజలు పెంచుకున్నారు. ఆయన ఇంకా ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తిగా ఉంది. ప్రచారంకి కావాల్సినంత పీరియడ్ కూడా కొంత ఎక్కువ లభించిన పరిస్థితి ఈసారి. దీన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే కొంత అర్లీగా వస్తాయనుకున్నారు కానీ ఇంచుమించు ఆల్మోస్ట్ ఒక నెలన్నర పాటు ఒక మంచి పీరియడ్ లభించింది జనంలోకి ఇంకా ఎక్కువగా పార్టీని తీసుకెళ్ళడానికి, పర్టిక్యులర్గా మేనిఫెస్టోని తీసుకెళ్ళడానికి. ఖచ్చితంగా పోయింది. ఎందుకంటే కావాల్సినంత టైం ఉంది. గతంలో అనుకున్న దానికంటే దాదాపు 23 రోజుల పాటు టైం అధికంగా ఇప్పుడు చేకూరింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పార్టీ అధినేత భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీ అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయిన నేపథ్యంలో వారంతా కూడా ఫుల్ జోష్గా వారి నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో ఆల్రెడీ పాల్గొంటున్నారు. ఇప్పుడు మేనిఫెస్టోను కూడా ప్రకటించిన తర్వాత వారి ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి మేనిఫెస్టో గతంలో మేము ఇచ్చినటువంటి హామీలు ఇవి అమలు చేసింది, ఇది నెక్స్ట్ మళ్ళీ మా ప్రభుత్వం వస్తే వీటిని అమలు చేస్తామంటూ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇందుకోసం వీలైనంత సమయం కూడా ఉంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆ పార్టీ నాయకులు ఇప్పటికే భావిస్తున్నారు. దాంతోపాటు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఈసారి మరింత ఎక్కువగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. గతంలో అనుకున్నాం రోజుకు 2-3 బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు ఉంటాయని చెప్పి భావించారు. అయితే ఇప్పుడు ఇంకా సమయం ఎక్కువ ఉంది కాబట్టి అత్యధిక నియోజకవర్గాల్లో జగన్ పర్యటనలో ఉండబోయే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఈ వారంలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొట్టమొదటి ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టే ఆలోచనగా పార్టీ ముఖ్య నాయకులు భావిస్తున్న నేపథ్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ నియోజకవర్గాలు అంటే ఒకవైపు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం ఖచ్చితంగా ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటనలు చేయాలి అనేది ఒక ఆలోచనలో ఉన్నారు. ఆ నేపథ్యంలో పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ కూడా సిద్ధమవుతుంది. మరోవైపు మేనిఫెస్టో కూడా రెడీ అవుతున్న నేపథ్యంలో వీటిని పార్టీ అధినేతగా జగన్తో పాటు పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.